So like how satisfied are you with the first copy and what was the initial runtime? Because ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ సీన్స్, ఎవ్రీ డాట్ కనెక్ట్ చేస్తూ రావాలి కాబట్టి. సో మీరు అనుకున్నట్లుగా టైం లైన్లోనే ఫినిష్ చేయగలిగారు? టైం లైన్ ఇన్ ద సెన్స్ ద రన్ టైమ్, ఆర్ హ్యావ్ మీరు ఏదైనా క్యారెక్టర్ కానీ లేదంటే ఏదైనా స్పెసిఫిక్ సీక్వెన్సెస్ కానీ ఏమైనా కట్ చేయాల్సి వచ్చిందా ఫర్ ద సేక్ ఆఫ్ రన్ టైమ్? ఈ మూవీలో ఐ డిడ్ ద స్క్రిప్ట్ ఎడిటింగ్. స్క్రిప్ట్లోనే ఎడిట్ అయింది అన్నీ. సో స్క్రిప్ట్లో ఎడిట్ అయినప్పుడే కొన్ని సీన్స్, అదే ఈ మూవీ ఎలా ఉంటుందంటే ఒక సీన్ తీస్తే అన్ని బిల్డింగ్లో ఒక సీట్ దట్ కార్డ్స్ ప్లే ఉంది కదా, సో ఒక కార్డ్స్ తీస్తే అన్ని పడిపోతుంది. అలాంటి స్క్రీన్ ప్లే ఇది. ఒక సీన్ ఒక క్యారెక్టర్ని డిస్టర్బ్ చేస్తే, ఒక డైలాగ్ డిస్టర్బ్ చేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది తర్వాత. సో అలాంటి టైట్ స్క్రీన్ ప్లే. సో ఇక్కడ సీన్ని కట్ చేయడం చాలా కష్టం ఈ స్క్రీన్ ప్లేలో. సో బట్ అది నాకు ఒక యూజువల్ ఇది ఉంటుంది కదా, రన్ టైమ్ గురించి ఒక ఇది. సో విత్ ఇన్ ది స్టాండర్డ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని అది నాకు, బికాజ్ someone will wear 36 size pant, someone will wear 30 size pant. అదే 30 size తీసి పెట్టుకోండి అంటే అది ఒక్కొక్క స్క్రిప్ట్. The norms have been broken now, like కంపల్సరీ 2.5 hours ఉండాలి, 2 hours 40 minutes ఉండాలన్న నామ్ కూడా ఇప్పుడు లేదు. లైక్ సమ్ మూవీస్ ఆర్ 3 hours 15 minutes, 3 hours 20 minutes ఆర్ ఆల్సో రన్నింగ్. లైక్ యానిమల్ కానీ మూవీస్ తీసుకుంటే యానిమల్ ఈజ్ అరౌండ్ 3 hours 15 minutes ఫిల్మ్, బట్ పీపుల్ స్టిల్ వాచ్డ్ ఇట్. అండ్ ఈవెన్ సరిపోద సినిమా వాజ్ ఆల్సో నియర్లీ అరౌండ్ 3 hours. ఈవెన్ 2 hours మూవీ ఆల్సో విల్ లుక్ లైక్ వెరీ ల్యాగ్ మూవీ. అది ఎంత ఎంగేజింగ్ చేస్తుంది అన్నదే డిసైడ్ చేస్తుంది కదా. సో ఈ మూవీ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 40 minutes సీట్లో గ్లూ అవుతారు, అంత ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఫటాఫట్ అని, బికాజ్ లాస్ట్ 40 minutes ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రమ్ మార్నింగ్ ఒక 11 నుంచి సింగిల్ డే స్టోరీ. No, it's a 6-day story. The last 40 minutes will happen from the morning 9 o'clock till evening అన్నట్టుగా, till evening ఒక 5:36 వరకు. సో ఆ మీటర్లో ఆ స్క్రీన్ ప్లే ఇది చేయాలంటే ఆ మీటర్, ఆ పేజింగ్ ఉందంటే మీరు కనెక్ట్ అవుతారు, ఓకే ఇది ఒక రోజులో జరుగుతుంది అని. సో ఆ మీటర్లో ఉంటుంది డెఫినెట్గా అది. సో రన్ టైమ్ అడిగినప్పుడు అందుకే ఇది రన్ టైమ్. ఎస్, వీ వర్ ఫోర్స్ టు స్క్వీజ్ సమ్ రన్ టైమ్. అండ్ దిస్ మూవీ హ్యాస్ 8 songs. సో అది ఒక ఇది 8 songs ఉంది. ఇది మ్యూజికల్లీ డ్రివెన్ స్టోరీ. సో నాకు ఆ ఫ్రీడమ్ వచ్చింది మ్యూజిక్లో. సో రవి సార్తో మాట్లాడి ఇక్కడ ఏదైనా మాంటాజ్ కట్ చేస్తే ఇది ఇలా చేయొచ్చా, అది ఒక్క ఫ్రీడమ్ వచ్చింది నాకు. సో సాంగ్ కూడా కొంచెం తగ్గేసాము ఓకే ఇది. సో ఇలాంటి చేసాము, కానీ ఒక్క స్టేజ్ దాటి మేము టచ్ చేయలేని పొజిషన్కి వెళ్ళాము. ఇది దాటి టచ్ చేస్తే కిల్ అవుతుంది అన్న స్టేజ్కి వచ్చింది. సో తర్వాత నేను ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడి ఓకే ఇది ఫైనల్ చేసుకుందాం అని ఇప్పుడు ఒక రన్ టైంకి వచ్చింది. సో వీఆర్ ఫైనలైజింగ్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. ఎంత రన్ టైం అని చెప్పలేదు మీరు, ఎన్ని మినిట్స్ అనేది? ఓకే, అది సినిమాలో సస్పెన్స్గా పెడతా అని. ఓకే, అది యాక్చువల్గా మూవీ రన్ టైమ్ ఇస్ కమింగ్ అరౌండ్ 2:38. ఫిల్మ్ రన్ టైం మాత్రం 2 hours 38. యాడ్స్ అన్ని 243 వరకు వెళ్తుంది అన్నీ కలిపి ఆ ఏరియాలో, అది అన్నీ. బట్ ఓవరాల్ దట్ ఈస్ వాట్ డెఫినెట్లీ నేను ఐ క్యాన్ టెల్ వన్ థింగ్. ఆ ల్యాగ్ కాదు, కానీ డెఫినెట్లీ యూ విల్ బీ ఒక సీన్ మిస్ చేస్తే కనెక్ట్ అవ్వరు నెక్స్ట్ సీన్కి. ఆ మూడ్లో ఆ స్పేస్లో వెళ్తుంది స్క్రీన్ ప్లే. సో ఖచ్చితంగా ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ కీప్ ఆన్ ఎంగేజింగ్ ది ఆడియన్స్ టు వాచ్ ద సీన్. ఏం మాట్లాడుతున్నారు, యా, బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ పే ఆఫ్ ఫర్ సంథింగ్. నో, ఇట్ విల్ బీ ఇంటర్ కనెక్టెడ్, ఆల్ సీన్స్, ఆల్ క్యారెక్టర్స్. సో అది